అడుగుజాల నుంచి జనసేన కార్యకర్తలు మేము ఆయనకిలాగా నడుస్తాం, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఇదంతా ఏంటంటే ఒక మీడియా ఒక వర్గం ఏం చేస్తుందంటే 2014 నుంచి కూడా ఈయన బలం భయపడతారు వీళ్ళంతా కూడా. ఆయనలాగా జనసేన పార్టీలో ఇంకొక పెద్ద అసెట్ ఏంటంటే జనాలకు నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, బిర్యానీ పంచిపెట్టక్కర్లేదు. కొంతమంది కొంచెం ఆల్కహాల్ కూడా మందు కూడా పంచిపెట్టలేకుండా లక్షలాది మంది వచ్చి ఉన్న ఒక ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రత్యర్థులు కూడా ఒప్పుకునేది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. సో దాన్ని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? ఈయనకి అవినీతి మర్చి పెట్టలేము, డబ్బు తింటాడని పెట్టలేము, ఉన్నదే దారబోస్తూ ఉంటాడు రైతులకనో ప్రజలకనో. ఆయన కూడా చాలా ఏం చేస్తారు? కులముద్ర వేయాలి. అలాగేస్తుందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, కమ్మోళ్ళు అంటారు, ఓకే వాళ్ళు అభిమానం ఉండొచ్చు. అలాగని కమ్మోళ్ళు ఒకరే ఓటేయటం వల్ల చంద్రబాబు సేమ్ అవ్వరు కదా. అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా కమ్మోడు ఒక్కరే వేయటం వల్ల కదా అప్పుడు ఇంటర్ అంత ప్రపంచం ఎందుకు వచ్చింది? అప్పుడున్న కష్టాల్లోంచి వాటి నుంచి కార్మికులు ఏమైనా పట్టించుకోక అప్పుడున్న కొంచెం మూడోపులు అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరొచ్చారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. అలా తెలుగుదేశం పార్టీలు బీసీలు కొమ్ము కాసిన తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో. కాకపోతే ఒక వర్గం ఎప్పుడు ఏం చేస్తుందంటే ఏదో ఒక క్యాస్ట్ని తీసుకొచ్చి వాళ్ళు మానసికంగా ఏదో బలపెట్టాల్సి. కళ్యాణ్ గారు అమ్మడం బలపెట్టాడు, అంతకందుకు ఎదుక్కుంటూ వచ్చాడు ఆయన.